తినకుండా ఎలా వెళ్తావు? ఇదిగో కొంచెం తిను. వద్దమ్మా, ఆల్రెడీ లేట్ అయింది. తను బ్రేక్ లో క్యాంటీన్ లో అయినా కొంచెం తిను, కడుపు మార్చుకోకు. తింటాలేమ్మా. తను ఎక్కడికమ్మా? కాలేజ్కి డాడీ. అదేంటి ఈరోజు నిన్ను చూడటానికి శశాంక్ వాళ్ళు వస్తున్నారు? నిన్న చెప్పా కదమ్మా. డాడీ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? నా చదువు అయ్యే వరకు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నీ చదువు ఆపమని ఎవరు చెప్పారు? నేను శశాంక్తో చెప్పాను. అందుకే నువ్వు అమెరికా వెళ్ళాక యూనివర్సిటీలో కూడా సీటు మాట్లాడాడు. నీకు నీ ఫ్రెండ్కి ఇంక వేరే పనేం లేదా? రాని, నేను మాట్లాడతాను. తను ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. నేనే వాళ్ళని పెళ్లికి తొందర పెడుతున్నాను. శశాంక్ చాలా మంచివాడు, పైగా చదువుకున్నవాడు. ఇదేనమ్మా ఈ తండ్రి స్వార్థం. సర్లే డాడీ, ప్లీజ్ ఫోర్స్ చేయకు. సరే నీ ఇష్టం, కానీ ఒక్కసారి మాట్లాడు. నీకు నచ్చకపోతే వద్దు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఒక్కసారి మాట్లాడతా. సరే, కాలేజ్ నుంచి త్వరగా రామ్మా. నీకోసం వాళ్ళని ఈవినింగ్ రమ్మని చెప్తాను. కిషోర్, సంజయ్ చూసావా? గ్రౌండ్ దగ్గర ఉన్నాడు. అవునా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తా. తను తను ఏంటి? ఏయ్, ఏంటి వాయిస్ లేపుతున్నావు? సరే, ఏంటి చెప్పు. అంటే యాక్చువల్లీ రేయ్, సార్. ఏంటి అమ్మాయితో? ఏం లేదు సార్, జస్ట్ మాట్లాడుతున్నా. ఫ్రెషరా అమ్మా? అవును సార్. ఓకే, క్లాస్కి వెళ్ళు. నందిని ఎక్కడ్రా? అదిగో సార్, అక్కడుంది. అరే ఏంట్రా మీరందరూ క్లాస్ రూమ్లో కంటే కాలేజ్ గ్రౌండ్లోనే ఎక్కువ కనపడుతున్నారు. సార్, స్పోర్ట్స్ కోటా కదా, ప్రాక్టీస్ తగ్గకూడదని సార్. రేయ్, ఈ సంవత్సరం అయినా ఫుల్ అటెండెన్స్ ఇవ్వరా? సరే కానీ ప్రిన్సిపల్ సార్ వచ్చే టైం అయింది, అంతవరకైనా మీరు క్లాస్ రూమ్లో ఉండండి. అయ్యో, తప్పకుండా సార్. త్వరగా వీళ్ళకి మ్యారేజ్ చేసి అమెరికాకి పంపించేస్తే ట్రంప్తో ఏ ప్రాబ్లము ఉండదు. ఆయనకి ట్రంప్ గవర్నమెంట్ అంటే చాలా భయం. ఆవిడ అలాగే అంటుంది. ఇప్పుడు అమెరికాలో చాలా కష్టమైపోయిందిరా. నువ్వు అది గమనించే ఎప్పుడో అమెరికాలో ప్రాపర్టీ కొనేసావురా. హాయ్ తను. హాయ్. బాగున్నావు అమ్మా? ఫైన్ అంకుల్. కొత్త కాలేజ్ అంతా ఎలా ఉంది? నేను ఫ్రెష్ అప్ అయి వస్తా అంకుల్. తను రేయ్, వదిలేయరా. పొద్దునుంచి కాలేజీలో చదివి చదివి అలసిపోయి ఉంటుంది, అర్థం చేసుకోవాలి. తను డాడీ అంతా నాతో చెప్పారు. యా. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మా డాడీకి ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను శశాంక్, కానీ నా మాట పట్టించుకోవట్లేదు. నా చదువు కంప్లీట్ అయ్యే వరకు నాకు ఇష్టం లేదు. హే, డోంట్ వరీ. నీ చదువంతా అయిపోయాక నేను అమెరికాలో అంతా సెట్ చేశాను. ప్లీజ్ శశాంక్, నన్ను ఫోర్స్ చేయొద్దు. నేను అసలు పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకిష్టం లేకుండా ఏం జరగదు. నీకు నచ్చకుండా నేను బలవంతంగా ఏం పెళ్లి చేసుకోను. సారీ శశాంక్, మా నాన్నకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, అందుకే నీకు ఇలా చెప్తున్నా. హే, ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకున్నా. బాయ్. ప్లీజ్ డోంట్ మైండ్. హే, నో వరీస్, ఆల్ గుడ్. టైం తీసుకో. సంజు, వెళ్ళామా? ఏమైంది? అటు చూడు, ఒకడొస్తున్నాడే, వాడే హర్ష. హో, బానే ఉన్నాడు కదా, నేను మాట్లాడి సెట్ చేయనా? హలో. సరే, నీ ఇష్టం. ఏదో మీ ఇద్దరిని కలిపి కొద్దిగా పుణ్యం కట్టుకుందాం అనుకున్నా. నువ్వు వద్దంటే వద్దు. సరే పదా. నందు, ఏంటి చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి నందు. మాట్లాడటానికి ఏం లేదు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. అర్థమైంది బ్రో. నందు, నేను వెళ్తాను. మెటీరియల్ పంపిస్తా. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బ్రో. ఏంటి చెప్పు. ఐఎమ్ రియలీ సారీ నందు. నువ్వు లేకపోతే నేను అస్సలు బతకలేను, అది నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? నందు ఇంక నీ లైఫ్లో లేదు. పాతయాన్ని గుర్తు చేసి ఇంకా కోపం తెప్పించకు. అంటే మన ప్రేమనంత ఈజీగా మర్చిపోతావా? ఎస్, నేనంతా మర్చిపోయాను. నాకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు నీ ముఖం మళ్ళీ చూస్తాను అనుకోలేదు. నేను అదే కోరుకున్నా. ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్.
నేను తప్పు చేశానని సారీ చెప్తున్నాను కదా. హే, చేసినంత చేసి మళ్ళీ సారీ చెప్తున్నావు. సిగ్గులేదు? నువ్వు చేసిన చిన్న మోసం అనుకున్నావా? నా లైఫ్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. అంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. చూడు నందు, ప్లీజ్ నాతో జోక్ చేయకు. నేనెందుకు జోక్ చేస్తాను? ఇప్పుడు వెళ్ళాడుగా సంజు, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నాకు కనబడితే మర్యాదగా ఉండదు. హే హే నందు, గుడ్ బై. డాడీ, చెప్పమ్మా. నా మీద కోపంగా ఉన్నావు కదా? ఆ, కోపమా? అదేం లేదమ్మా. నాకు తెలుసు నువ్వెందుకు బాధగా ఉన్నావో. నాకు ఈ మ్యారేజ్ ఓకే. శశాంక్ వాళ్ళకి రమ్మని చెప్పు డాడీ. తను నేను బాధపడతానేమోనని ఈ పెళ్ళికి ఒప్పుకోకమ్మా. నా బాధ కంటే నీ హ్యాపీయే నాకు ముఖ్యం. అదేం లేదు నాన్న, నేనంతా ఆలోచించుకొని ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. తను ఇది నీ లైఫ్ అమ్మా. ఇప్పుడేం తొందర లేదమ్మా, తర్వాత మాట్లాడదాంలే, వెళ్ళు. ఏమొద్దు డాడీ, నేనంతా ఆలోచించుకున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టమే. సరే, ఈ విషయం చెప్పగానే సుబ్రహ్మణ్యం చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడే ఫోన్ చేసి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకొని చెప్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.